ఇక్కడ కూడా ఈ యొక్క నాటకాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుచున్నాం. మరికొద్ది క్షణాల్లో రాక్షస రాజ్యం ప్రారంభం కాబోతున్నది. రాక్షస రాజ్యం మన్నం చంద్రం త్వరగా తేజీ మీదకి రాయా. మరియమ్మ గారికి, జోజప్ప గారికి, కలమ్మ తల్లికి జయ జయ శ్రీ మోక్షం జయ జయము జయము శ్రీమతారణ జయ 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 శ్రీ జయ జయము జయము శ్రీమతారణ పరిశుద్ధాత్మన మేరే తనయ పరిశుద్ధాత్మన మేరే తనయ కరుణమే జయ 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 శ్రీ మోక్షం జయ జయము జయము శ్రీమతారణ ఆది అంతమునాది సేకుండ ఆది అంతమునాది సేకుండ బాలయేసు యువనాట్య మండలకి బాలయేసు యువనాట్య మండలకి విమల లయన గుణము దేవా పరమేశ జగదీశ ప్రేమామృత సోడా జయ 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 శ్రీ మోక్షం జయ జయము జయము శ్రీమతారణ శ్రీ బాలయేసు యువజననాట్య మండలికి, పునేత జోజప్ప గారికి, అశిష్ట మరియమ్మ గారికి, శ్రీ కళామా తల్లికి, హలో శ్రీ బాలయేసు యువజన క్రైస్తవ నాట్య మండలి సగర్వంగా సమర్పించు రాక్షస రాజ్యం శ్రీ బాలయేసు యువజన క్రైస్తవ నాట్య మండలి వారు సగర్వంగా సమర్పించు రాక్షస రాజ్యం. పట్టు చీరనే కట్టుకున్నా కట్టుకున్నులో కట్టుకున్నా టిక్కీ బొట్టే వెట్టుకున్నా వెట్టుకున్నులో వెట్టుకున్నా నడుముకు వడ్డాణం చుట్టుకున్నా చుట్టుకున్నులా చుట్టుకున్నా దిష్టి సుక్కనే దిద్దుకున్నా దిద్దుకున్నులో దిద్దుకున్నా పెళ్లి కూతురు వస్తావురో నువ్వు యాడంగా వస్తావురో చెయ్యి నీ చేతికిస్తాను రో అడుగు నీ అడుగులేస్తాను రో నేను మెచ్చి నన్నే మెచ్చేటోడా ఇట్టే వస్తారా నీ వెంట నీ బుల్లెట్ బండకి వచ్చే తప్ప గుడు 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 గుడుగని అందాల దుర్యానే చూపి తప్ప చిక్కు 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 బుక్కని బుల్లెట్ బండకి వచ్చే తప్ప గుడు 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 గుడుగని అందాల దుర్యానే చూపి తప్ప చిక్కు 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 బుక్కని
కట్ట పొంటిచే మంతివానం బంతివానం చే మంతులు దెంపి దండ అల్లుకున్నా మా ఊరు భాగం జూన మల్లెవానములో మల్లెవానమ్మ మల్లెలు దెంపి బొల్లో నింపుకున్నా నువ్వు నన్నేలుకున్నా ఊరో దండ మెల్లో నయ్యేస్తాను రో నేను నీ ఏలు పట్టుకొని మల్లె చెల్లో నయ్యేదాను రో మంచి మర్యాదలు తెలిసిన దాన్ని మట్టి మనుషుల్లోన పెరిగిన దాన్ని నీ పుల్లెట్టు బండెక్కి వచ్చే తప్ప గుడుగుడుగుడుగుడుగుడుగని అందాల దుర్యానే చూపి తప్ప చిక్కు బొక్కని పుల్లెట్టు బండెక్కి వచ్చే తప్ప గుడుగుడుగుడుగుడుగని అందాల దుర్యానే చూపి తప్ప చిక్కు బొక్కని నే అబ్బసాటు వాడ పిల్లనయ్యో ఆడపిల్లనయ్యో మా నాన్న గుండెల్లోన ప్రేమనయ్యో నేను ప్రేమనయ్యో 7 గడపలల్లో ఒక్కదాన్ని రయ్యో మా అన్నదమ్ములకు ప్రాణమయ్యో నేను ప్రాణమయ్యో అంటూ ఎన్నెల్ల ఎత్తుకొని ఎన్న ముద్దలు పెట్టుకొని ఎన్ని మారాలు చేస్తూ ఉన్నా నన్ను గారాలు చేసుకొని చేతుల్లో పెంచారు పువ్వల్లే నన్ను నీ చేతికిస్తారా నన్నేరా నేను నీ పుల్లెట్టు బండెక్కి వచ్చే తప్ప గుడుగుడుగుడుగుడుగని అందాల దుర్యానే చూపి తప్ప చిక్కు బొక్కని పుల్లెట్టు బండెక్కి వచ్చే తప్ప గుడుగుడుగుడుగుడుగని అందాల దుర్యానే చూపి తప్ప చిక్కు బొక్కని నా కుడికాలు నీ ఇంట్లో పెట్టినంక సిరి సంపద సంబూరం గల్గునింకా నిన్ను గన్నోలే కన్నోళ్ళు అనుకుంటా నీ కష్టాల్లో భాగాలు పంచుకుంటా సుఖ పొద్దుకే నిద్రలేసి సుఖాల ముక్కులా కిట్లేసి సుఖాలే నిన్ను నన్ను చూసి మురిసిపోయేలా నీతో కలిసి నా 7 జన్మాలు నీకిచ్చుకుంటా నీ తోడులో నన్ను నే మెచ్చుకుంటా నీ పుల్లెట్టు బండెక్కి వచ్చే తప్ప గుడుగుడుగుడుగుడుగని అందాల దుర్యానే చూపి తప్ప చిక్కు బొక్కని పుల్లెట్టు బండెక్కి వచ్చే తప్ప గుడుగుడుగుడుగుడుగని అందాల దుర్యానే చూపి తప్ప చిక్కు బొక్కని దయచేసి హలో ఇతని పేరు ప్రతీక్ మీకోసమే ఇతని పేరు ప్రతీక్ ఇతనికి అంటే పంచ ప్రాణాలు అదే విధంగా అతని నమ్ముకున్న ఒక గూడానికి ఎన్నుముకలా నిలిచి వాళ్ళకి కష్ట నష్టాల్లో అన్ని విధాలుగా సహాయం చేస్తూ వాళ్ళకి అండదండలు అన్ని అతనే చూపుతూ ఉంటాడు. మరి ఇంత మంచి వ్యక్తికి అతనికి సగభాగమైన భార్య సహకరిస్తుందా? ఇలాంటి కుట్రలతో కుతంత్రాలతో నిండిపోయిన ఈ సమాజంలో అతనికి గౌరవిస్తారా? అతను అలా మంచిగా ఉండనిస్తారా? చూద్దాం. ఇలాంటి వ్యక్తిని ముందుకు సాగనిస్తారో లేదో కొంచెం ముందుకెళ్ళి చూద్దాం. నీకోసం ఎదురు చూస్తున్నా. ప్రభుత్వం ఇక్కడ ఉన్న బంజరు భూములన్నీ మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. అదంతా అదంతా మీ దయబాబు గారు. నాదేముంది రామయ్య, మానవతా దృష్టితో ఆలోచించాను, నీకు అండగా నిలబడ్డాను అంతే. అయ్యా మీరు చల్లగా ఉండాలి బాబు.
అయ్యా మీరు చల్లగా ఉండాలి బాబు. ఆ భగవంతుడు మాకు సాయం చేస్తాడో మాకు తెలియదు, కానీ నీవు మాత్రం మాకు అరుపునిచ్చే దేవుడు అయ్యా. ఇంత చిన్న విషయానికి నన్ను దేవుణ్ణి చేయొద్దు రామయ్య. ఎక్కడో అనామకుల్లా బతకాల్సిన నన్ను ఈ గూడానికి తెచ్చి పెంచి పెద్దవాడిని చేశారు. మీరు కష్టాన్ని అనుభవించి నన్ను గొప్పవాడిని చేశారు. మీరే లేకుంటే ఈరోజు నేను ఇలా ఉండేవాడినా. అందుకే ఏ గూడెం అయితే నన్ను గొప్పవాడిని చేసిందో ఆ గూడానికి వెన్నుముక నిలబడి నా కర్తవ్యాన్ని నేను నిర్వహిస్తాను. చాలా సంతోషం బాబు. రామయ్య డబ్బు ఉంచు. గౌరవం అమ్ముకొచ్చిన కట్టుతో మా బుద్ధి జరుగుతుంది బాబు. నేను వెళ్ళొస్తాను. హలో హలో, ఎవరు పేరు చెబుతాయి? హలో, ఎవరు పేరు చెబుతాయి? పసిపిల్లలు పాలు తాగరు. ఎవరు వస్తున్నారంటే గుండెల గుండెల్లో కడలు పుడుతుందో ఇతని పేరు భగవాన్. ఇతనికి ఎక్కడ స్థలం ఉన్నా ఎక్కడ భూములున్నా కబ్జా చేస్తూ ఉంటాడు. ఇతనికి రాజకీయ పలుకుబడి ఉందని అతను చేస్తున్న చట్టాలకు అంతు లేకుండా పోతుంది. ఇలాంటి నీచుల్ని ఏరి పారేయాలని మనందరూ ఆశిద్దాం. హలో ప్రదీప్, ఎవరు నువ్వు? దాదా భగవాన్ దాదా అడిగితే వరాలు ఇచ్చేది ఆ దేవుడు అయితే అడగకుండా వరాలు ఇచ్చేది ఈ భగవాన్ దాదా. ఇక్కడికి దాదాలు ఎందుకు వస్తారు? దాదాగిరి చేయడానికి. వచ్చిన విషయం ఏంటో సూటిగా చెప్తావా లేక? కూలం ప్రదీప్, కూలం. నేను అసలు విషయం చెప్తావనే వచ్చాను. ఏమిటా విషయం? నువ్వు ఈ గోడ వాళ్ళకి పంచబోయే భూమిలో వాళ్ళ సొంతం కాకుండా అవి నా సొంతం చేయాలి. వాటికి నీకు ఎంత డబ్బు కావాలో చెప్పు, ఇస్తాను. డబ్బుతో నన్ను కొనాలని చూస్తున్నావా? డబ్బు కమ్ముడు పోకపోతే నీ కట్టం బయటానికి కొనవనుకోవడను. రేయ్, నా ఆవేశం నద్దులు దాటిస్తున్నావు, అర్థమైపోతావు. భూలోకాలకు అధిపతి ఆ భగవంతుడైతే ఈ లోకానికి అధిపతి ఈ భగవాన్ దాదా. మర్యాదగా నేనిచ్చే డబ్బు తీసుకొని ఆ భూమిని నా సొంతం చెయ్యను. డబ్బు కోసం నమ్మిన వారిని మోసం చెయ్యను. ఆ భూమికి నేను కట్టిన విలువ 10 కోట్లు. 100 కోట్లు ఇచ్చినా సరే ఆ భూమి నీకు దక్కదు. దక్కి తీరాలి, లేదంటే మారణ హోమం చేస్తా. చూడు, నువ్వు నిద్రపోతున్న సింహాన్ని నిద్ర లేపుతున్నావు. వద్దు, వచ్చిన దారిని వెనక్కి వెళ్ళు. వెళ్ళడానికి కాదురా వచ్చింది, తెలుసుకోవటానికి. మర్యాదగా నా మాట విను, లేదంటే లేదంటే ఏం చేస్తావురా? చంపుతావా?
చంపుతాను. నిన్ను మాత్రమే కాదు, ఈ గూడెం మొత్తాన్ని శ్మశానం చేస్తాను. నేను ఈ కాలాన్ని శాసించే కాలాంతకుండే మహాకర్కోటుకుండానే నిరూపిస్తాను. నీలో ఉన్న ఆ కాలయముణ్ణి నాటికి పంపిస్తా. కర్కోటకుల ఆవిర్భవిస్తున్న నీ కంఠాన్ని కోసేస్తా. అయితే నా మాట విననంటావా? వినాల్సిన అవసరం లేదంటాను. వినాలి, వినేలా నేను చేస్తా. అది చూస్తాను. నువ్వు ఎంతటి మొనగాడివు, ఎంతటి మొగాడివు అది చూస్తాను. వద్దు, నా మగతనాన్ని రెచ్చగొట్టొద్దు. ఆలోచించు, లేకపోతే నా మూతి మీద మలిసిన మీద ఒక ఆయుధమై నిన్ను అంతం చేస్తుంది. వస్తా, కమాన్. నాకు భగవాన్ దాదా అని ఒక బజార్ రౌడీ పేదవాళ్ళకి దక్కాల్సిన భూముల్ని వాడి సొంతం చేయాలంట. దానికి ప్రతిఫలంగా 10 కోట్లు ఇస్తానంటున్నాడు. అబ్బా, అలాంటి వాళ్ళతో మనకెందుకండి గొడవలు? అది సరే, నా ప్రయాణానికి ఏర్పాటు చేయమన్నాను, చేసావా? లేదు. ఎందుకని? మీరు వెళ్ళడం నాకు ఇష్టం లేదండి. కారణం ఏంటో చెబుతారా శ్రీమతి గారు? ఏంటండి అది? చెప్పనా? బా చెప్పండి, మీకు ఎప్పుడు అదే ధ్యాస. జరిందమ్మ సరుపైకా నీ ముద్దం ముత్యం జాదే పగడం జాదే పరువం జాదే సరదా తీరే సరసాలునే జరిందమ్మ సరుపైకా బాగుందమ్మ ఆరుపైకా జారింది కప్ప చూసుకోవమ్మా, నువ్వెంత ఆపినా వద్దంటూ చెప్పినా నీ వంపులు నా చూపులు జారే బేజారుగాకు సంధి పొద్దమో చేయి వేస్తే జారుతుంది వెన్న పులుముకుంటివేమో కన్ని మనసు కోరుతుంది నన్ను మలుపుకుంటేనేమో చెయ్యి జరిందో కాలే జరిందో కరాచి కాల కలలో తేలి జరిందమ్మ జరుపైకా బాగుందమ్మ ఆరుపైకా
లేదమ్మో నిన్నెత్తుకుంటే వదిలిపోనయ్యో పువ్వుళ్ళు ఊరించే పువ్వంటి ప్రభుల్లో తేనె రసాలు ఉన్నాయో అల్లన్న వెంట పళ్ళ మీదలే ఒక్కొక్క పంట మలుచుకుంటారే మాటల్లో తిప్పేసి కమంగా ముద్దిస్తే నా భద్రాచలమనుకుంటానే గాలి మాట నేల పిల్ల గుండె తలుపు తీస్తే కాదా తాళమేది వేయలేదు కట్టి చూడ తెరిచే ఉంది సొమ్మేస్తావు సొకేస్తావు కుమారి సిక్కు తెరలే తీసి సరినమ్మ 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 సరిపైగా బాగుందమ్మ 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 ఆరు బయట నీ ముద్దు ముత్యం జారే పగడం జారే పర్వం జారే నీ ఉంది సరదా తీరే సరసాలు రే అందమంత జాలు వారి జారిందమ్మ హలో ఎవరు? నమస్తే సార్. ఏంటి అర్జెంట్గా రావాలా? 2 అవర్స్లో వస్తాను సార్. అబ్బా, పోండి మీరు. స్వప్న 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 హైదరాబాద్లో వెళ్ళి పని క్యాన్సిల్ అయింది. ఆ బంజరు భూముల విషయం గురించి కలెక్టర్ గారితో మాట్లాడి వస్తాను. సరే వెళ్ళండి, తొందరగా రండి, సరేనా? నీ ఎలకను ఆ వేడి వేడి ముద్దలతో తీర్చమంటావా? సరేలే, చాలు ఊరుకోండి మీరు, అసలు మరీను చిన్న వద్దండి, బాగోదు, వద్దు. ఓర్చుకో బాబు, తాతయ్య ఆకలేస్తుంది ఓర్చుకో బాబు. అమ్మ కట్టాలను కొనుక్కుంటే సరిచేస్తుందిలే బాబు. అన్నం మనం అన్నం తిని 3 రోజులైంది తాతయ్య. అయ్యో భగవంతుడా, నేనేం చేయాలి? పెద్ద నోరు తెరిచి ఆకలి అంటే ఆకలి తీర్చలేని అబాధ్యుడైపోయాడు బాబు. కాస్త ఓర్చుకో బాబు. నేను వెళ్ళి సొత్తు తీసుకొస్తాను. ఉండు బాబు. అమ్మగారు, అమ్మగారు, అబ్బబ్బా, ఏంటి రామయ్య ఒకటే నచ్చ పెడుతున్నావు, ఏంటి విషయం? కాస్త సర్దుంటే పెట్టాం గారు. సర్ది లేదు గిద్ది లేదు, వెళ్ళు. అయినా మీ గూడెం వాళ్ళందరికీ ప్రతి ఒక్క చిన్న విషయానికి మా ఇల్లే కనిపిస్తుందా? వెళ్ళవలకే. తోటి మనిషి సాయం చేయడం తప్పేముందమ్మా? ఏయ్ ఏంటి, నాకే నువ్వు నీతులు చెప్పాలని చూస్తున్నావా? మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్తావా లేదా? సర్దుంటే పెట్టమ్మా. రామయ్య, ముష్టి వాళ్ళలాగా విసిగించకుండా మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్ళు. సర్ది లేదు గిద్ది లేదు.
ఏం మనుషులయ్యా బాబు అసలు మీరు? ఏం చేయాలి భగవంతుడా, ఏం చేయాలి? అయ్యో రామా అంటూ ఒకటే వచ్చి ఇంటి మీద పడి తింటూ ఉంటారు. షేమ్ మనుషులు ఏంటో. అసలు అయినా ముందు ఈయన అనాలి. ఈయన బుద్ధి ఎట్టిపోతుందో. వచ్చిన ప్రతి ఒక్కరికి దాన ధర్మాలు చేసుకుంటూ పోతాయి. తర్వాత మా పరిస్థితి ఏమిటో అసలు అర్థం కావడం లేదు. సింపులి జుట్టు దాని చివరి రెక్కల చుట్టూ దాన్ని చేతి లెక్క పెట్టదాన్ని ఉంగరాల జుట్టు దాన్ని నేను తాటి తాటాడదాన్ని కాదు బాబు పలసర బైక్ మీద రాను బాబా స్వప్న, స్వప్న, అబ్బా వస్తున్నాను కదండి. సరే ఇదిగోండి కాఫీ తాగండి. నీ చేతి కాఫీ తాగి ఎన్ని రోజులు అవుతుందో. ఆహా, అందుకే కాబోలు అబ్బాయి గారికి నేను బాగా గుర్తున్నాను కాదు. ఏంటి కోపమా? ఏంటి కోపమా? మరి ఆలస్యం దేనికి? పదా ఎక్కడికి? తాపం తీర్చుకోవడానికి. చెప్పండి. అదేమిటో రమ్మంటుంది నువ్వే, పొమ్మంటుంది నువ్వే. అయ్యో రామా, నేనేదో మాట వరుసగా అన్నాని అనుకోండి. ఏంటండి మీరు మరీను? నువ్వు మాట వరుస కన్నా నా మూడు ఆగట్లేదు. అబ్బా రాను రాను మీకు బాగా ఈ ఆగడాలు ఎక్కువైపోతున్నాయి బాబు. అది నిన్ను చూడగానే నా నరాలు వీణ స్వరాల్లా మారి రాగాలు వల్లించుకుంటున్నాయి. అబ్బా మరీ రసికుల్లా మాట్లాడుతున్నారుగా. నేను రసికుడినో కాదు నీకు తెలియదా? సరే ముందు మీరు వెళ్ళి స్నానం చేసిరండి. మీకోసం నేను భోజనం రెడీ చేస్తాను. స్నానం అయినా భోజనం అయినా ఆ తర్వాతే. ఏ తర్వాత? ఆ తర్వాతే. విప్పమంటావా? చిచి మరి ఏంటండి ఇంత పబ్లిక్ గానా? అదేమిటో పూల పట్లం విప్పమంటావా వద్దంటావా నేను అడుగుతుంటే అలా భయపడుతున్నావు. మీరన్న మాట వినేసరికి నాకు అలా భయం వేసింది రండి. నీ భయాన్ని నా కౌగిట్లో బంధిస్తా రావే. ఇదేమిటమ్మా మాయా మాయా మైకం కమ్మిందా ఓ ఇదేమిటమ్మా మాయా మాయా మైకం కమ్మిందా ముత్యమా ముత్యమా వస్తవా ముద్దులే మత్తుగా ఇస్తవా ప్రియతమా ప్రియతమా ఈ హాయి తొలి ప్రేమ ఫలితమా ఓ ఇదేమిటమ్మా మాయా మాయా మైకం కమ్మిందా
చేరంగా మదిలో మెరుపులు ఎదలో పరుగులు దాయ్ 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 రామ దరి దాయ్ 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 రామ పాపలయ్యి ఆడుకుందామా చేపలల్లి పీడుకుందామా గుండె బావి తోడుకుందమ్మా ఇడు దాహం తీర్చుకుందమ్మా నీళ్ళలోనే మనముంటున్న తీరని దాహాలేంటమ్మా ఓ ఇదేమిటమ్మా మాయా మాయా మైకం కమ్మిందా ఆ ఇంద్రలోకం నిన్ను నన్ను ఏకం కమ్మందా వేసవిలో నిన్ను చూస్తుంటే చలి వేస్తున్నది చలి ఏంటే ఇది వేకువలో నువ్వు లేకుంటే వెలుగేయలుగుతూ రానంటున్నది దాయ్ 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 దమ్మ దరే దాయ్ 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 దమ్మ తాజ్ మహల్ చేరుకుందమ్మా లవ్ గజల్ పాడుకుందమ్మా తారలన్నీ పెంచుకుందామా తోరణాలు కట్టుకుందామా ఓ చంద్రమండల వీధుల్లోన చెలియా మీటే అవుదామా ఇదేమిటమ్మా మాయా మాయా మైకం కమ్మిందా ఆ ఇంద్రలోకం నిన్ను నన్ను ఏకం కమ్మందా ముత్యమా ముత్యమా వస్తవా ముద్దులే మత్తుగా ఇస్తవా కవింత నీకంత చొరవ ప్రియతమా ప్రియతమా ఈ హాయి తొలి ప్రేమ ఫలితమా పరువమా ప్రణయమా నీ చెలిమిలో తీపి మధురిమా తాతయ్య తినడానికి ఏమైనా తెచ్చావా? అమ్మా గౌరమ్మ తినటానికి ఏమైనా తెచ్చావమ్మా? లేదయ్యా, తిరిగి తిరిగి కట్టెలు ఎవరూ కొనలేదు. ఓ భగవంతుడా, ఇప్పుడేం చేయాలి? ఇప్పుడేం చేయాలి బాబు? ఉండు బాబు. ఏమిటయ్యా ఇది? బాబు ఏమిటయ్యా ఇది? మనలాంటి వాళ్ళు తావకుండా బతకడానికి ఆ భగవంతుడు ఇచ్చిన వరంరా బాబు ఇది. అయ్యా, నేను అడవికి వెళ్ళి గన్నేరు పప్పు తీసుకొస్తాను. అది తిని మన ముగ్గురం చనిపోదాం. బాబు బాబా తినరా బాబు. ఏమిటి తాతయ్య ఇది? అయ్యా, ఈ భూమి మీద మనం పుట్టినందుకు ఆ భగవంతుడు ఇచ్చిన వరంరా బాబు. వద్దు తాతయ్య, మనం చచ్చిపోతాం.
హలో ఆకలి మంటల్ని ఆతాసంగా మార్చుకొని బతికి చావాలనుకుంటున్నావా? ఎవరు బాబు నువ్వు? నా పేరు నాగు. ఏంటి? నిన్ను చావకుండా బతకడానికి ఆ పగని నేను అడ్డపెట్టి నేను బ్రతికించాలనుకుంటున్నాను. మా లాంటి గరీబులతో నీకేం పని బాబు? ఆ బాబు చూడండి. రే నాగు, అంతా సవ్యంగా జరుగుతుందా? లేదన్నా. జరగబోతే రక్తపాతం జరుగుతుందని చెప్పు. విన్నావుగా రామయ్య మా బాబు చెప్పిన మాటలు? ఆకలి మంటలతో అల్లాడిపోతున్నాం మేము, అభాగ్యులం మేము. మేము నీకు ఏం సాయం చేయగలం బాబు? బాబు నీకు ఏం సాయం చేయగలం చెప్పురా. ఈ గూడాన్ని విదేశాల నుండి మా గూఢచారులు వస్తారు, వాళ్ళని జాగ్రత్తగా ఉంచాలి. అంతేకాదు, ఈ గూడెంలో నువ్వు ఒక పెద్ద మనిషివి. నీ పెద్దరికాన్ని నిలబెట్టి మాకు సహాయంగా నిలువు. దానికి బదులుగా నువ్వు ఏ పేదరికాన్ని అనుభవిస్తున్నావు అది నీ నుండి నేను దూరం చేస్తా. దానికి నేను ఏం చేయాలి బాబు? ఆత్మవంచన చేయాలి, స్వార్థానికి అలవాటు పడాలి, దేశ నాశనానికి ఉపయోగపడాలి. ఈ గూడెం నా గుప్పెట్లో పెట్టాలి. అందుకే ఈ గూడెం సరైన చోటు. ఆకలి తప్పులతో దరిద్రాన్ని అనుభవిస్తున్నాం మేము. పుట్టిన ఈ నేల తల్లికి అన్యాయం చేయలేడు బాబు. ఈ పుట్టిన నేల తల్లికి అన్యాయం చేయలేడు ఈ రామయ్య. అందుకేనా ఈ మట్టిని ఆహారంగా చేసుకొని ఆకలి మంటలు తీర్చుకుంటున్నావు? మర్యాదగా నా మాట విను, నీ బ్రతుకు బాగుపడుతుంది. వినను. 100 కోట్ల మంది నివసించి భారతదేశం కాళ్ళకు నరకలేను బాబు, నరకలేను. ఏం చేస్తున్నావు? మానవత్వము, అభిమానం, నిస్వార్థము అదే ఈ దేశం నాకు ఇచ్చిన ఆస్తి. గోడెలో కట్టుకుంట సరిలేని నీకు దేశభక్తి బాగా ముద్రిపోయింది. ఏ రామయ్య, కట్టెలకి రమ్మని పంపిన నీ కూతురు అడిగాను, ఇదే మాట చెప్పింది. అందుకే దాన్ని కసి తీర అనుభవించి దాన్ని గొంతు కోశాను. సంతోషారా? అడవిలో పుట్టిన గులాబీ అందంగానే ఉంటుంది, దాన్ని ఆస్వాదించి దాన్ని గొంతు కోశాను. నువ్వు నీ మనవడు బ్రతుకుండాలంటే ఈ పత్రాల మీద సంతకం పెట్టు. నాకు ఈ ముద్దాన్ని కూడా చంపేయరా. వాడు పసివాడన్నా, వదిలేద్దాం. సరేరా, వెళ్ళు. వెళ్ళి నీ ఇష్టం వచ్చిన చోటకు వెళ్ళి బ్రతుకు. ఈ పెట్రోల్ని ఈ శవాన్ని పెట్రోల్ పోసి తగలబెట్టురా.
వల్లభాన వల్లభ కొంచెం మెల్లగా ఎదగిల్లవా వల్లభ నిజ వల్లభ నా కంటికే వరమియ్యవా పడుచు కన్ను మూసిన పాప నిన్ను చేరులే ముసులెన్ని సాగిన ఊహనీదేనులే సంతోషంతో మీరు సయంటుందా కవింతల్లో పోలేనంటుందా కౌగిళ్ళ ఈడు కొసేయరా 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 వల్లభాన వల్లభ కొంచెం మెల్లగా ఎరగిల్లవా వల్లభ నిజ వల్లభ నా కంటికే వరమీయవా నుదిటి పైన నీ వేడి చినుకు రాలిందంటే ఎంతో హాయి సుఖం ఊపిరంతా నీ పల్లె తాకి ముద్దె పెట్టి నన్ను మీటు సగం పైన కామవేశం చిరకాల వరం మాత్రం కాదు అది ఎదలో చిన్న గుడి దీపం గుణమేలే మనకాధారం నన్ను వలపున నిలిపితే మనసుకు మనసును కలిపే తెలిగా అది పడదని వలదని అనుకొని నాటకం ఆడా వల్లభా వల్లభా మారిపోయా నీ మోసపోయా చల్లగాలి తాకి ఇలా విషం నన్నే చుట్టేస్తే అల్లాడిపోయా వాయుగుండం మన్ని కమ్ము తిన్నా నా తోడు నువ్వున్నావంటే పర్వాలమై కాలేరా నాగదిలో ఉన్న వర్ణ చిత్రం వింత వింతలే ప్రత్యక్షం కాలం మరి కరగదు చెరగదు ఒకరికి ఒకరుగా ఉన్నా ఎవరు ఎడబిడది ఎరుకను పల్లకిలో ఉన్నా కొంచెం మెల్లగా ఎదగిల్లవా వల్లభ నిజ వల్లభ నా కంటికే వరమీయవా పడుచు కన్ను మూసిన పాప నిన్ను చేరులే ముసులెన్ని సాగిన ఊహనీలే
సంతోషంతో నీకు సరిగనున్నా కవింతలో నేనున్నా కౌగిల ఏడు కొసరియనా 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 వల్లభ వల్లభ గిల్లభ మెల్లగా వల్లభ నిజ వల్లభ నా కంటికే వరం నీయవా అయ్యా 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 ఏం జరిగింది ఇక్కడ? దారుణం జరిగింది పోయిందయ్యా. ఎవరు ఎవరు ఇంతటి దారుణాన్ని గుడి కట్టిన వాడు? భగవంతుడా అని ఒక గొండ ఒక గోండా నా కొడుకు ఇక్కడికి వచ్చి ఇంతటి దారుణాన్ని గూడి కట్టాడంటే వాడు ఎంతటి కొరకుడు కూడా అర్థమవుతుంది. అయినా ఈ గూడు మేమన్నా వాడి సొంతమా లేక ఈ గూడెంలో నివసించే ప్రజలు వారి తోబుట్టులా? మరి ఎందుకు ఇంత దారుణాన్ని గూడి కట్టాడు? భగవంతుడా అని గొండ 10 మంది కలిసి చిత్రహింసలు పెట్టి ఆరోహణం చేశారయ్యా. ఇంతటి దారుణానికి ఒడిగట్టిన వాడు తలగొట్టి నా గోడానికి దిష్టి బొమ్మలా ఏలాడి తీయకపోతే నేను ప్రదీప్నే కాదు. బాబు నీకు నేనున్నా. రే భగవా, నిన్ను నడి బజారులో ముక్కలు ముక్కలుగా నరికి వేరి పారేయడానికి వస్తున్నా కాసుకో. మందు మత్తుగా ఉంది. మధు పందు కోసం ఆరాట పడుతున్నావా? కమాన్ డియర్ కమాన్. సన్నదాటి పక్క మీద సంకు రాత్రి ఒకడు పోవాలగా మొదటి రాత్రి ఎడములు అడిగిన రుచి రాత్రి కౌగిలి అడిగిన కసి రాత్రి కౌగిస్తున్నది చలి రాత్రి కౌగిస్తున్నది చలి రాత్రి కౌగిస్తున్నది చలి రాత్రి తాను పంచుకుంటాను పడుతుంటాను అందించుకుంటాను పట్టవచ్చును ముద్దు తీసుకున్నది రాత్రి ముద్దు తీసుకున్నది
కసిరాత్రి తెల్లగది పక్క మీద సంకురాత్రి ఎదవులు అడిగిన నిశిరాత్రి కౌగిలి అడిగిన కసిరాత్రి సుందరి చలిరాత్రి కలచిన తెచ్చాను కళ్ళ కట్టుకో కళ్ళ పొడి తెచ్చాను మచ్చమక్క చెందుకో రసరాత్రి రవికి తిరిగిన రసరాత్రి వారికి జబరాత్రి జబరాత్రి పొలాలుగా వదిలిరాత్రి కౌగిలి అడిగిన కసిరాత్రి కౌగిస్తున్నది చలిరాత్రి అరే పద్మాస్, ఈ బ్రతుకు ఈ గూడెం ప్రజలదురా. ఈ ఒంట్లో ప్రవహించినట్టు వాళ్ళ కష్టంరా. నేను తినే తిండి వాళ్ళు పెట్టిన భిక్షరా. అలాంటి అమాయకుల్ని అన్యాయంగా నరికి చంపారు కదరా. పిలవరా భగవాన్ గారిని, వాడి రక్తంతో గూడాన్ని పునీతం చేస్తా, వారి అవయవాలను ఎస్తికలుగా మార్చి వాళ్ళ ఆత్మకు శాంతి చేకూరుస్తా. అహంకారంతో రెచ్చిపోతున్నావు. నీ అవయవాలు అస్థికలుగా మారకుండా చూసుకో. బెదిరిస్తున్నావా? మా దారికి ఎవరంటే వచ్చినా సజీవ దహనం చేస్తా. రాక్షసుల్లా ప్రవర్తించి రక్తపాతం సృష్టించి 10 మంది అమాయక ప్రజలను మంటల పాలు చేశారు కదరా. అలాంటి మిమ్మల్ని ప్రతిఘటిస్తే ఈ భూదేవి రక్తంతో తడిచిపోతుంది. అందుకే మిమ్మల్ని అంతం చేస్తాను. ప్రదీప్, మమ్మల్ని అంతం చేయటం అంత ఈజీ కాదు. ఆ భగవంతుడి వల్ల కూడా కాదు. పైన ఉన్న ఆ బ్రహ్మ గీత గీస్తాడు, కింద ఉన్న ఈ పరబ్రహ్మ ఈ తలరాత మారుస్తాడు. ఈ భూమి మీద జీవించే హక్కు ఆ బ్రహ్మ నీకిస్తే నీ మరణాన్ని శాసించే హక్కు పరబ్రహ్మ లాంటి ఈ ప్రదీప్దే. నీకన్నా భగవంతుడు, నీకన్నా శక్తివంతుడు ఎంతో మందిని తిరగరాసిన ఘనత మాదే. మా భగవంతుడే. తరాలు మారినా యుగాలు మారినా యుగ ధర్మం ఒకటే. సమత మమత సాటడానికి, సహనం త్యాగం నేర్పడానికి, శాంతి స్థాపన చేయడానికి, ధర్మం నిలపడానికి, నీలాంటి రాక్షసులను అంతం చేయడానికి ఎంతో మంది దేవతలు అవతరించారు. అయితే మా మాట ఏంటంటావు? ఎస్, కంసుని వధించడానికి ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు పుట్టాడు. రావణు తెల్లరగడానికి త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు పుట్టాడు. హిరణ్యాక్షుడిని బంధించడానికి ఉగ్ర నరసింహుడు పుట్టాడు. ఇప్పుడు ఈ కలియుగంలో ఈ రాక్షస రాజ్యంలో నీలాంటి రాక్షసులను అంతం చేయడానికి ఆ దేవతామూర్తుల శక్తిని కూడగట్టుకొని ఈ ప్రదీప్ అవతరించాడు. ఈ
ఈ సృష్టి శాలినాథ్ గారు, ఆ భగవంతుడు అయితే ఈ శాలినాథ్ గారు, ఈ రాజ్యాంగం శాలినాథ్ గారు మాది, ఆ భగవంతుడు అది. ఒకరి జీవితాన్ని శాసించే హక్కు నీకెవడిచ్చాడు రా లుచ్చా? ఏయ్! నా వండి మీద పట్ట తప్ప నీ జీవితం మీద పడకుండా చూసుకో. రే ఆ భగవాన్ గారికి చెప్పు, మిమ్మల్ని ఎదిరించడానికి వచ్చిన వాడు సామాన్యుడు కాడని, పిడుగని. ఈ లోపు నువ్వు బతుకుంటే కదరా. ఏయ్! రాంకారంతో రెచ్చిపోతున్నాడు, లేపేయండి రా. అరే లుచ్చా, నీలాంటి బచ్చగాళ్ళను ఎంతో మందిని చూశాను రా. ఆ భగవాన్ గారికి చెప్పు, వాడి మూతి మీద మలిసింది మీసమే అయితే ఆ మీసానికి రోసమే ఉంటే రంగరంగంలో అడుగు పెట్టమను, అడ్డంగా నరికేస్తా వస్తా. అమ్మయ్యా వచ్చేసారా? అసలు మీకోసం ఎంతసేపటి నుంచి ఎదురు చూస్తున్నానో తెలుసా మీకు? దేనికి? అబ్బా ఏంటండి అలా అంటారు? ఈరోజు సినిమాకి తీసుకెళ్తా అన్నారుగా. ఇప్పుడు కాదులే స్వప్న, తర్వాత ఇప్పుడన్నా వెళ్దాం. లేదు అదేం కుదరదు, ఇప్పుడే వెళ్దాం. ఇప్పుడు కాదని చెప్పాను కదా. ఏంటండి అలా కోపడుతున్నారు? మీకు ఇష్టం ఉంటే తీసుకెళ్ళండి, లేకపోతే లేదు. ఎందుకు అంత కోపడుతున్నారు? కోపడకు స్వప్న. ఇంట్లో ఉన్న భార్యతో ప్రేమగా మాట్లాడడం రాదు, హాస్టల్లో ఉన్న కొడుకుని పలకరించడానికి వెళ్ళేంత తీరిక లేదు. సేమ్ మనిషో ఏంటో మీరు. నా మనసు ఆవేదనతో కుంగిపోతుంది స్వప్న, నన్ను విసిగించకు. మన రామయ్య కుటుంబంతో పాటు 10 మంది అమాయకులు వాళ్ళ రాక్షసత్వానికి బలైపోయారు. ఎంత ఘోరం జరిగిపోయిందండి. ఇందాక రామయ్య వచ్చి ఒక్క ముద్ద అన్నం అడిగితే నేను పెట్టలేకపోయాను. ఏంటి, రామయ్య ఇక్కడికి వచ్చాడా? అన్నం అడిగితే పెట్టను పోమన్నావా? నువ్వు మనిషివా పశువా? అది కాదండి, నేనేదో ధ్యాసలో ఉంటే వచ్చి ముష్టి వాళ్ళ ఒకటే గోల చేస్తుంటే. ఏం కూసావే? రామయ్యను ముష్టివాడంటావా? ఆ ముష్టివాడు పెట్టిన తిండి తినేనే నేను ఇంతటి వాడినయింది. ఆ పేదవాళ్ళు పెట్టిన భిక్షేనే నా ఈ చదువు సంస్కారం. వాళ్ళు చూపించిన జాలి దయనే నా ఈ ఆస్తి ఐశ్వర్యం. చెవండి, ఒక్కడో అనాథగా బతకాల్సిన నన్ను ఈ గూడానికి తీసుకొచ్చి పెంచి పెద్దవాళ్ళని చేసింది ఆ గూడెం ప్రజలు. అలాంటి వాళ్ళు ఆదరించి వస్తే నువ్వు ధిక్కరించి పంపుతావా? చెవండి, మీరు సంపాదించిందంట వాళ్ళకే పెడుతుంటాయి, రేపు మా పరిస్థితి ఏంటి? ఇప్పుడు నీకు వచ్చిన నష్టమేం లేదుగా. క్షేమో ముందు ముందు రోజుల్లో వస్తే ఏం చేయాలి? ఎప్పుడో వస్తుందని, ఏదో జరుగుతుందని నమ్మిన వారిని మోసం చేస్తావా? ఇదేదో బాగుందండి. మోసం చేయడం ఎలా అవుతుందండి? బ్రతకడానికి ముందు జాగ్రత్త పడుతున్నాను అంతే. నేను బ్రతికుండగా అలాంటి రోజు నీకు రానివ్వను. అలాని ఎలా అంటున్నారు? అదే పరిస్థితి రేపటి రోజున మీకు కూడా వస్తే? స్వప్న, అవునండి, 10 మందిని బాగు చేయాలన్న సద్బుద్ధి మీకున్నా దాన్ని చూస్తూ ఓర్పుగా సహించే ఓర్పు నా కాడలేదు. ఇకపై మీ ఇష్టం. అయితే నీకు ఇంత కష్టంగా ఉందన్నమాట. అదంతా మీ ఇష్టానికే వదిలేస్తున్నాను. నా ఇష్టం ఒకటే, ఈ గూడెమే ఒక దేవాలయం. ఈ గూడెంలో ఏ దుష్ట శక్తి ప్రవేశించాలని చూసినా దాన్ని అంతం చేసే వరకు నేను నిద్రపోను. అయితే నా నిర్ణయం కూడా వినండి. ఏదైనా కానీ మీరు తీసుకునే నిర్ణయం బట్టే నా నిర్ణయం కూడా ఆధారపడి ఉంటుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. స్వప్న, స్వప్న, ఎవర్రా ఎవర్రా నన్ను ఎదిరించడానికి వచ్చిన మనగాడు? ఎవర్రా ఎవర్రా నన్ను ఎదిరించడానికి వచ్చిన మనగాడు? ఎవర్రా?
ఎవరా నన్ను అంతం చేస్తానన్న వీరుడు అమ్మరుగా తమ్ముంటే ఈ శక్తి ముందు ఎవరైనా తల వంచక తప్పదు. కాదని కన్నెర్ర చేస్తే అట్టంగా నరికేస్తా. వాడు మహించే సామాన్యుడు కాదన్నా. నాకు ఏంటి ఆ సచ్చు మాటలు మాట్లాడుతున్నావు? రెచ్చిపోతే చచ్చిపోతాడని చెప్పి వార్నింగ్ ఇచ్చారన్నా. చచ్చిపోతాడని చెప్పు. సాగడానికి పుట్టలేదు, మీలాంటి వాళ్ళని చంపడానికి పుట్టాలని హెచ్చరించి వెళ్ళాడన్నా. నన్ను చంపడమా? నన్ను చంపడమా? ఈ భగవాన్ రే నాగు, ఈ భగవాన్ పులి, చిరుత పులి లాంటి వాడి అంచనాలు తారుమారు చేసి వాడిని శ్మశానంగా సమాధి చేస్తాను. చెప్పరా? సింహాలా గర్జించి విప్లవకారుల్ని నా చేతులతో నరికి పారేశా. అలాంటి నేను ఆఫ్టర్ ఒక అనామకుడికి భయపడటమా? శత్రువులు తక్కువ అంచనా వేయడం మంచిది కాదన్నా. ఈ భగవాన్ దాదా చండ శాసనుడు వాడి అంచనాలను చేసి వాడిని సమాధి చేయకపోతే నేను మనిషినే కాదు. వెళ్ళి వాడి సాగు ముహూర్తం చూడు. వాణ్ణి అంతం చేసే ఆదిశక్తిని నేను రెడీ చేస్తాను. సరేనన్నా, ఓకే. ఈ అందాల సుందరితో Come on and say dance. ముందు నీకు అయ్యారమ్మా వాటిసుకుంటూ కలిసేస్తున్నా రేగిపోతాడు రెచ్చిపోతాడు కాగానే చిచ్చు పెడతాడు నీకు అయ్యారమ్మా
వయ్యారమా చూడాలి వలకు నీకుంటే నా వరస చూడాలి వలకు నీకుంటే నా వరస చూడాలి ముద్దులుగా మెత్తగా వెలలేదుగా ఎన్నైనా తీసుకుంటాను నీకు వయ్యారమా హలో బాబు ముఖేష్, ఎలా ఉన్నావు? అవును, నీ దగ్గరకు మన రామయ్య మనవని బాబును పంపాను. ఏంటి రాలేదా? సరే, నువ్వు జాగ్రత్త, నేను నీకు మళ్ళా ఫోన్ చేస్తాను. ప్రదీప్ కొడుక్కి గీతాపూజలు చేస్తున్నావు. ప్రదీప్ నువ్వా? మళ్ళీ ఎందుకు వచ్చావు ఇక్కడికి? నీ ఎంతో చూస్తా. ఈ భగవాన్ కాదు, అంతం చేసే ఆ భగవంతుడికి లేదు. ఈ భగవాన్ అంతం చేయాలంటే చెప్పు ఆఫ్టర్ భగవాన్ అర్థం చేసేది ఈ భగవాన్ అంటే ఏమనుకుంటున్నావు? తల్లి పాలు తాగి బతకలేదు, కూడా విషాన్ని తాగి బతికాను. నేను పుట్టిన వెంటే నా నోటి వెంట అమ్మ అనే పదవురాల హత్య 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 అనే పదవి నేర్చుకున్నాను. బలపం బట్టి పడికి వెళ్ళలేదురా. కత్తులు బట్టి కంఠాలు కోశాను. అలాంటి నేను ఆఫ్టర్ ఒక నాముగుడికి భయపడతావా? అరే నీతి లేని కుక్క, కత్తి పట్టిన నీ చెయ్యని నరికేస్తా. నువ్వు తాగిన కారకోట విషయాన్ని కక్కిస్తా. అమ్మా అమ్మాను పదం కాక హత్య హత్య అని పలికిన నీ నాలుకను చీలేస్తా. టోటల్ గా
నిన్ను సజీవ సమాధి చేస్తా. ఏయ్! నన్ను సమాధి చేస్తావా? నేను ఈ శవాలపై ప్రళయతాండం చేసా పరమ శివుడు లాంటి వాడిని. అలాంటి నన్ను ఎదిరించి బ్రతకాలనుకుంటున్నావా? నరికేస్తా. ఎస్, చంపుతాను. నీ రక్తంతో నా గూడానికి రక్త తర్పణం చేస్తాను. నేను నువ్వు ఊహించినంత సామాన్యుని కాదురా. మనసు మార్చుకో, బ్రతికుంటావు. కాదని కన్నెర్ర చేస్తే ఆ సూర్య చంద్రుల ఏకమైన హరిహరాజుని అటగించిన నిన్ను నా నుండి ఎవరు కాపాడలేరు. కంచుకోట లాంటి నీ సామ్రాజ్యాన్ని పచ్చల కొడతా. అగ్గి వీరుల విర్రవేగుతున్న నీ అహంకారాన్ని అనగా దొక్కుతా. ఈ రాక్షస రాజ్యంలో రాబందుల్లా తిరిగి నీలాంటి వాళ్ళకి కొనబడడం తప్పదని ఇక్కడున్న ప్రజలకు తెలిసేలా నడి బజారులో ముక్కలు ముక్కలుగా నరుగుతా. ఎత్తున చెయ్యి నరికేస్తా. తేల్చుకుందా. న్యాయ పోరాటం చేసి నిన్ను అంతం చేసి ఇది రాక్షస రాజ్యం అని నిరూపిస్తా. అన్యాయంగా ఎంతో మంది అమాయకుల ప్రాణాలు తీసిన నిన్ను నెత్తురు ముద్దగా మార్చి ఈ రామరాజ్యంలో నీలాంటి రాక్షసుల స్థానం లేదని నిరూపిస్తా. నీతిని, న్యాయాన్ని, ధర్మాన్ని నమ్ముకున్న ఆనాటి అల్లూరి సీతారామరాజు తెల్లదొర చేతుల్లో బలైపోయాడు. చరిత్ర ఆనాటి నుండి ఈనాటి వరకు అంతే. సీతారామరాజు కాల్చమని రొమ్ము చూపించింది వాళ్ళకి భయపడి కాదురా, జన చైతన్యం కోసం. కోటి సూర్య ప్రభాకాంతులతో ఉవ్వెత్తున ఎగిసిపడే ఈ జన సమూహ ప్రవాహం దాటికి తట్టుకోలేక ఆనాడు త్వరలు మన్యం వదిలి పారిపోయారు. ఇప్పుడు మీ గతి అంతే. ఈ జనం మా మీద తిరగబడక ముందే ఈ ఊపిరి తీస్తా. రేయ్ అరే బద్మాష్, ఏనాటికైనా న్యాయమే గెలుస్తుంది, అన్యాయం నశిస్తుంది. ఈ నీ చావుతో ఈ సమాజ స్వరూపాన్ని మార్చేస్తా. ఆగండి, నా మాట వినండి. వాడిని చంపే మీరు హంతకులుగా మారొద్దు. లేదు స్వప్న, దుష్ట శిక్షణ జరగాల్సిందే. ప్లీజ్ అండి, నా మాట వినండి. అయితే పోలీసులకు ఫోన్ చేయి. వీడు ఉరికమ్మ ఎక్కేలా నేను చూస్తాను. హలో, ఎస్పీ గారు, నేనండి ప్రదీప్ గారి భార్యని మాట్లాడుతున్నాను. అవును సార్, గత వారం రోజుల నుంచి మా ఆయన కనిపించడం లేదు. నాకెందుకో చాలా కంగారుగా ఉందండి. ఆయనకి ఏదైనా జరుగుతుందేమోనని భయంగా ఉంది. కాస్త ఏమీ అనుకోకుండా పర్సనల్గా అయినా సరే ఎంక్వైరీ చేసి పెట్టరా? అలాగేనండి. సాయంత్రం నేను స్టేషన్కి వచ్చి ఫార్మాలిటీస్ మొత్తం పూర్తి చేసి కంప్లైంట్ ఇస్తాను. ఓకే సార్, థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఏంటే నువ్వు మాట్లాడేది? బ్రతకటానికి మార్గాన్ని ఎంచుకున్నాను. అంటే నువ్వు అందిస్తున్న సుఖం కన్నా, నువ్వు చూపిస్తున్న ప్రేమ కన్నా నాకు డబ్బే ముఖ్యం. డబ్బుంటే చాలు, కొండ మీద ఉన్న కోతినైనా దించి తోక ఆడుచోచ్చు.
ఏంట్రా సింహంలా నవ్వుతున్నా? నేను పండిన విషయాలన్నీ వేధించలేని దీనస్థితిలో ఉన్నావు కదా. నువ్వు పన్నిన విషయాలేమా? ఎంత ఘాతుకాని కొడి కట్టావే? నేను నీకు నిన్ననే చెప్పాను, నీ నిర్ణయం బట్టే నా నిర్ణయం కూడా ఆధారపడి ఉంటుంది అని. ఆడదానివనే సంగతి మర్చిపోయి దేశద్రోహులతో చేతులు కలిపి ఈ గూడాన్ని శ్మశానంగా మారుతామనుకుంటున్నావా? ఏయ్, నువ్వు ఏమన్నా అనుకో, కానీ ఒకటి, అతనికి నేను చేసిన చిన్న ఇన్ఫర్మేషన్ వల్ల తను నాకు ఎంత ఇస్తున్నాడో తెలుసా? 3 అక్షరాల 3 కోట్లు ఇస్తున్నాడు నాకు. 3 కోట్లు తీసుకునే ముందు 3 ముళ్ళ బంధం గుర్తు రాలేదా? అబ్బో, 3 ముళ్ళ బంధం. ఆలోచించాను కాబట్టే అతని దగ్గర డబ్బు తీసుకున్నాను. చూడండి, నాకు డబ్బే ముఖ్యం. నేను అనుకున్న లగ్జరీ లైఫ్, రిచ్గా బతకాలనుకున్న నా కలలు కోరికలు నెరవేరాలంటే నాకు డబ్బు కావాలి. ఆ డబ్బు అతనిస్తా అన్నాడు. నువ్వు ఉంటే నాకెందుకు, లేకపోతే నాకెందుకు? నన్ను క్షమించు స్వప్న. నీ ముందే నీ భర్తను కొట్టవలసి వచ్చింది. ఈయన్ని చంపితేనేమో నీ జీవితం ఆగమైపోతుందేమో. చంపకపోతే కొన్ని కోట్ల రూపాయలు నష్టపోతాం. నీ జీవితం గురించి ఆలోచించాలా, కోట్ల గురించి ఆలోచించాలా? నా జీవితం బాగుండాలి అంటే నాకు డబ్బే ముఖ్యం. అలాంటి భర్త ఉంటే నాకెందుకు, చేస్తే నాకెందుకు అయ్యా? నాకు కావాల్సింది మాత్రం డబ్బే. డబ్బు తీసుకొని నేను, నా పిల్లడు, నేను కళ్ళలన్నీ నిజం చేసుకోవచ్చు. ఇవన్నీ నాకు అనవసరం. అతన్ని నువ్వు చంపుతావా, లేక నీతో పాటు నేను కూడా ఒక చెయ్యమంటావా? నాకేం అభ్యంతరం లేదు. నాకు అలాంటి ఫీలింగ్స్ ఏం లేవు. ఎందుకంటే జస్ట్ ఐ వాంట్ మనీ ఓన్లీ. నీకు చెప్పాను కదా, ఇది రాక్షస రాజ్యం అని. ఆలోచించు. సరే, ఆ ఎవరం అంతా నువ్వు చూసుకో. నేను ఈ లోపలికి వెళ్ళి నా పిల్లని తీసుకొచ్చుకుంటాను. విన్నావుగా నీ పిల్లని చెప్పిన మాటలు. న్యాయ పోరాటం చేసి ఆ నా భగవాన్ సామ్రాజ్యాన్ని బద్దలు కొట్టాలని చూస్తున్నావు. ఈ భగవాన్ పునాదులు కదపాలంటే నీ సావు ఒక గుణపాఠం కావాలి. భగవాన్, వాడు ఇంకా చచ్చినట్లేదు. ఒకసారి చూద్దామా? సరే, వాడి గురించి ఇంకా నాకు అనవసరం. వాడు బతికితే నాకెందుకు, లేక చస్తే నాకెందుకు? నువ్వు ఇస్తానన్న డబ్బేదో ఇస్తే నేను తీసుకొని సుఖంగా సంతోషంగా మహారాణిలా బ్రతకడానికి వెళ్ళిపోతాను. నీ ప్రయాణానికి నేను ఏర్పాటు చేస్తాను. ఏదైనా కానీ ఇప్పుడే ఇక్కడే జరిగిపోవాలి. ఎక్కువసేపు నేను ఇక్కడ ఉండడం అంత మంచిది కాదు. అంత తొందరగా ఉందా నీకు? దుర్మార్గుడా, నీ మాటలు విని డబ్బు మీదున్న మోజుతో తాళి అన్న బంధాన్ని కూడా లెక్క చేయకుండా నా భర్తని
నా చేతులతో నేను చంపేలా చేశావు కదరా దుర్మార్గుడా. నా తాలి అమ్మా, ఆడదానికి జీవితంలో ముఖ్యమైనవి 3 ముళ్ళు అంటారు. దానికి విరుద్ధంగా ప్రవర్తించిన నాకు నాలాంటి ఆడదానికి తగిన శిక్ష పడింది. ఏమండి 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 మీరు ఎవరైనా భర్త వల్ల సుఖం లేదుకొని, డబ్బులోనే సుఖం ఉంది అనుకొని కట్టుకున్న మొగుండే చంపేశావు. రేపు నాకు అలాంటి ముప్పే తలపెట్టమని గ్యారెంటీ ఏముంది? అందుకని నిన్ను చంపబోతున్నారు. మీరు ఎవరైనా రెచ్చిపోయి నా సామ్రాజ్యాన్ని బద్దలు కొట్టాలని చూస్తే, నా జీవితాశయాన్ని ఎవరైనా అడ్డుకట్ట వేయాలని చూస్తే వాళ్ళకి నీ చావు ఒక గుణపాఠం కావాలి. వస్తా ప్రపంచం. కళ్ళు చెదిరింది కలమారింది కన్నీరేక మిగిలింది కన్నీరేక మిగిలింది కళ్ళు చెదిరింది కథమారింది కన్నీరేక మిగిలింది కన్నీరేక మిగిలింది. విజయ్ ఎవరు? ఐఎమ్ శేషు. ఆది శేషుకి కూరల విషయం ఉంటే నాకు నిలువెల్ల విషయమే. అయితే ఎవరినైనా కాటు వేయాలని చూస్తున్నావా? పడగ మీద పడుకున్న వాడికి ఇండిస్తాడు ఈ శేషు. అదే పడగ మీద దెబ్బ కొట్టాలని చూస్తే వాడిని కాటు వేస్తాడు. జాగ్రత్త. ఈ శేషు. ఇవన్నీ నాకెందుకు చెబుతున్నావు? ఉంది, చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు నువ్వు ఎదురు చూస్తున్నావే, అదే రేఖ. అది నా కేప్, నా బాడీలో గుండెకాయ లాంటిది, ఈ కళ్ళకు కనురెప్ప లాంటిది. నా కళ్ళనే పొడి చేయాలనుకుంటున్నావు, నా గుండెకాయనే తీసుకెళ్లాలనుకుంటున్నావు. తప్పు తప్పు తప్పని ఈ విజయం హెచ్చరిస్తున్నాను.
చూస్తున్నావా కలిసిపోతాయి. అంత సీను నీకుందా? చూపించమంటావా? కోళ్ళాన్ ప్లీజ్. చెయ్యెత్తితేనే చెమటలు పుట్టాయి, నీకెందుకురా లవ్వు? ఈ చెమటలాగే నీ రక్తం కూడా బయటికి వస్తుందని తెలియజేయడానికి. ఈ బాడీ నుండి ఒక్క రక్త బొట్టు కూడా తీసే సాహసం ఇంతవరకు ఎవ్వడు చేయలేదు. ఇప్పుడు చేయాలని చూస్తే వాడి కపాలం పగిలిపోతుంది. ఎంతో మంది బాడీలతో కబడ్డీ ఆడుకున్న నాకు చెబుతున్నావా విజయ్? నన్ను నమ్ము. రేఖ మీద ఉన్న ప్రేమను చంపుకో, లేకపోతే నిన్ను నేను చంపుతా. అమ్మతోడు అబద్ధం చెప్పను. నేను నిజమే చెప్తున్నాను. అధిక ప్రేరణ పని చేస్తే నీ అడ్రస్ ఆకాశానికి మారుతుంది. నా అడ్రస్ నువ్వు మార్చలే విజయ్. ఎందుకంటే మానవత్వం మచ్చుకైనా గుర్తుకురాని మహాకట్కోటకుండి, మనుషుల రక్తాన్ని బ్రహ్మల తాగే బ్రహ్మ రాక్షసుని. వద్దు, నారా ఉన్న రాక్షసుని మేలు కొలపవద్దు. వదిలేసి వాళ్ళు. వెళ్ళకపోతే నేను పంపిస్తాను పైలోకానికి. ఒరే ఫుల్, కత్తి చూపించి బెదిరించాలని చూస్తున్నావా? రాస్కెల్, కండబలం, గుండె బలం, నీతి, నిజాయితీ నాలో నిశ్శబ్దం దాగి ఉన్నంత కాలం ఇలాంటి కత్తులు నన్ను ఏం చేయలేవు. రబ్బలకు రేయ్, నీ కండలు కోసి నీ గుండెను బయటికి తీసి నీలో ఉన్న నిజాయితీని నీతోనే ఈ మట్టిలో కలపకపోతే నేను రణధీర్ తమ్ముడినే కాదు. అంటే ఈ దేశాన్ని తాకట్టు పెట్టాలని చూస్తున్నా ఒక దేశద్రోహి తమ్ముడు అన్నమాట. రణధీర్ అంటే రక్తం తాగే పిశాసి లాంటి వాడు. కయ్యానికి కలుదువే నీలాంటి వాడు అంటారు కోసే పరమ కిరాతకుడు. భయపడ్డావు కదా? భయమా? నాకా? నో, పౌరోక్కులకు భంగం కలిగించండి ఇలాంటి రాక్షసుల్ని ఏరి పారేయటానికి పుట్టిన భరతమాత ముద్దు పెట్టండ్రా నేను. అలాంటి నాకు భయమా? నెవర్. భరతమాత ముద్దు బిడ్డ. ముద్దు బిడ్డ. ఏ విజయ్, నెత్తి మీద 3 సింహాల టోపీ పట్టుకొని సింహంలా గర్తించే ఎంతో మంది పోలీసులు, దేశభక్తి పెరిగిన నీలాంటి భరతమాత ముద్దు బిడ్డల్లో ఎంతో మందిని వేరి పారేసిన చరిత్ర మాదే. నీ చరిత్ర నేను మారుస్తాను. మార్చాలని చూసా మీలాంటి వాళ్ళను మేము రాసే శాసనం మరణ శాసనం. ఈ శాసనాన్ని తిరగరాసి నడుస్తున్న సమాజాన్ని, నడుస్తున్న చరిత్రను మార్చి నమ సమాజ తాపనకు నాంది పలుకుతాను. నిప్పుతో చెలగాటమా? కాదు, న్యాయ పోరాటం. అన్యాయంగా సస్తావు. నేను చావటానికి పుట్టలేదురా, అధర్మ పోరాటం చేసే నీలాంటి వారిని ఏరి పారేయటానికి పుట్టాను.
మమ్మల్ని చంపడానికి నువ్వెవరివే? కార్గిల్ యుద్ధంలో తుపాకీ చేత పట్టిన ఎదురు నిలిచిన సైనికుడివా, లేక చట్టానికి చుట్టానివా? న్యాయాన్ని కాపాడటానికి చట్టమే అక్కర్లేదు. భారీ భారత పౌరుడిగా నా కర్తవ్యం నేను నిర్వహిస్తే చాలు. విజయ్, మంచిగా చెబుతున్నాను విను, లేకపోతే నీ కర్తవ్యం కాలగర్భంలో కలిసిపోతుంది. పలైకాల రుద్దుడులా రెచ్చిపోయి నీ పుచ్చను లేపేయక ముందే వెళ్ళా. వెళ్తా, వెళ్ళి మళ్ళీ వస్తా. ఎందుకో తెలుసా? నిన్ను చంపటానికి. నా విషయంలో 2 తప్పులు చేశావు. నా పక్కలో పడుకోవాల్సిన రేఖను నీ పక్కలోకి రప్పించుకున్నావు. మా అన్న రణధీర్ పేరు చెప్పినా చిత్తర పిడుగులా రెక్కిపోయావు. దీనికి పరిష్కారం నీ చావే, గుర్తుంచుకో. వస్తా. వెళ్ళరా బద్మాష్.